కానీ దాని గురించి ఏనాడు ఏ కార్మిక సంఘ నాయకుడు మాట్లాడరు. కార్మికులు మాట్లాడుతున్నారు. నన్ను అడిగారు కార్మికులు, అన్న మీరు దీన్ని కూడా స్లరీ పైప్ లైన్ వేస్తే బాగుంటుంది నన్ను అడిగింది ఒక పని చేస్తున్న కార్మికుడు. తప్పనిసరిగా చేద్దాం, 100% చేయాలి. దానికి ఎక్కువ మనకి రైల్వే సైడింగ్ అన్ని కూడా ప్రాబ్లం లేదు. మనకి స్లరీ పైప్ లైన్ కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇదే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వెళ్ళింది, అద్భుతంగా చేసింది. సుమారుగా 10,000 కోట్ల ఎఫ్డి ఉండేది ఒక దశలో. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఇదే ఇప్పుడున్న కార్మిక సంఘ నాయకులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడుగుతున్నా, మీరు డబ్బులు తీసుకెళ్లి వేరే రాష్ట్రాలకు ఖర్చు పెట్టారు. బరేలి అక్కడ ప్లాంట్ పెట్టుకోరు, ఇక్కడ పెట్టదు అన్నట్లు మీరు డబ్బులు పెట్టచ్చు కదా స్వామి. విశాఖకు డబ్బులు తీసుకెళ్లి పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు, నష్టాల్లో కూరుకుపోయింది. 15,000 కోట్లు, ₹1 ₹2 కాదు. ఇది కేవలం కార్మికుల డబ్బులే కాదు, అందరి డబ్బులు. భారతీయులు అందరూ వాళ్ళు పన్ను కడితే కదా ఇది తీసుకొచ్చి పెట్టాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 and only ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్. మనం కాపాడుకున్నాం, కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూసి, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది. దాన్ని కుడించమంటారు లేదు. మేము ఇంకోటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలుగా ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చిన ఒక నిమిషం నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చిన, అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధన. సో మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత పెద్ద కర్మైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. వీ అండర్స్టాండ్ దట్ కమిట్మెంట్. ఇప్పుడు ఎల్జీ పాలిమర్ ఇష్యూ తీసుకున్నాం. ఎల్జీ అనే సంస్థ డబ్బులు పెట్టాల్సింది ట్రస్ట్ లో. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే వరకు జరగలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. ఎల్జీ మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంత వరకు ట్రస్ట్ లో పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టలా. మేమొచ్చి గన్నబాబు గారు, పల్లా గారు, ఎంపీ గారు, మేము పర్సనల్ గా తీసుకుని నేను 2-3 సార్లు కలిసి వాళ్ళు కలిసి ట్రస్ట్ తెప్పించాం. మిగతా కుటుంబాలన్నీ కూడా రావాల్సిన నష్టపరిహారం మేము అధికారంలోకి వచ్చితే తెప్పించాం. అక్కడ పర్మనెంట్ గా ఒక ఆసుపత్రి కూడా తెరవాలి, దానికి కూడా నిధులు ఉన్నాయి. 50 crores ఉంది. ట్రస్టీస్ ఒక టైం తీసుకుంటే నేను ఎంపీ గారు కూడా చెప్పాను, మీరు కూడా మాట్లాడండి, హెచ్ఎం గారు కూడా మాట్లాడతారు, అవసరం నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. తప్పనిసరిగా హాస్పిటల్ కూడా తీస్తాను. సో కేవలం ఏదో డబ్బులు ఇచ్చేయండి ఇచ్చారు, తర్వాత ఏం మర్చిపోయారు. అలాంటి బ్యాచ్ కాదు. జీవితాంతం గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆంధ్రులు, తెలుగోలు. మనం కాకపోతే ఎవరు కాపాడతారండి వాళ్ళని? ఆ బాధ్యత ఇక్కడ ఉందా? మా అందరి పైన ఉంది, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పైన ఉంది. అందుకే 6 గంటల్లో కుమారస్వామి గారు వచ్చారండి. అది మాకున్న చిత్తం. ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, వాళ్ళ నాయకులు ఎవరు వచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వాళ్ళ నాయకులు ఒక్కరన్నా వచ్చారా పరామర్శించడానికి? కనీసం మాట్లాడారు ఎవరితో? వాళ్ళు మాట్లాడరు. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. కుటుంబాలతో నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పాల్సిన కుటుంబాలకు చెప్తా. నేను కుటుంబాలకు చెప్పా. వాళ్ళు ఎవరు నన్నేవాడు, వాళ్ళు మళ్ళీ కలుస్తాను కూడా నేను చెప్పా. అది మాకు ఇప్పుడు లోపల కూడా కార్మికులు ఒక ఆయన దూరం నుంచి అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తుంది? దగ్గర రా, ఇంపట్లేదు సో మీ దగ్గర అని తీసుకుని మేము మాట్లాడాం. మా పోలీస్ సోదరు కంగారు పడితే చెప్పిన, ఎందుకు మీకు కంగారు, పక్కరండి అందరిని కలిసి వెళ్తామని చెప్పి కలిసిన. సో ఆ చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత కూడా మా పైన ఉంది, మేము చేస్తాం. ఓకేనా అమ్మా? ఎవరు చెప్పారండి? ఒక నిమిషం అన్నా, మీరేమనుకోపోతే 1 second అన్నా. ఐఎమ్ సారీ కానీ హాఫ్ నాలెడ్జ్ తో మనం ఆడకూడదు. కంప్లీట్ నాలెడ్జ్ తో లెట్ us డిస్కస్. ఓకే, ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 కెప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి